హాయ్ హలో నమస్కారం. సో ఈ సెషన్ లో వచ్చేసి మనము రిఫ్రెష్ టోకెన్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ సెషన్ లో వచ్చేసి మనం జేడబ్ల్యూటీ గురించి డిస్కస్ చేసాం. సో జేడబ్ల్యూటీ లో ఫస్ట్ మనకి ఏం జరుగుతుంది? క్లయింట్ అనేవాడు ఫస్ట్ ఈ అథెంటికేషన్ సర్వర్ ఏదైతే ఉందో అథెంటికేషన్ సర్వర్ మీద లైక్ ఒక ఫస్ట్ క్లయింట్ రిక్వెస్ట్ అనేది దానికి పంపిస్తామని. అండ్ అండ్ ఈ అథెంటికేషన్ సర్వర్ అనేది మనకి ఏం చేస్తుందంటే ఒక యాక్సెస్ టోకెన్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది ఎప్పుడైతే యాక్సెస్ టోకెన్ ప్రొవైడ్ చేస్తుందో లైక్ మనకి రెస్పాన్స్ అనేది బ్యాక్ వస్తా యాక్సెస్ టోకెన్ కూడా రెస్పాన్స్ తో పాటు మనకి క్లయింట్ ఏరియాకి వస్తుంది. నౌ ఇక్కడ మనకి క్లయింట్ నుంచి ఇప్పుడు మనకి కావాల్సిన రీసోర్సెస్ సర్వర్ ఏదైతే ఉంటుందో అంటే మనం ఎక్కడైతే డేటాని గెట్ చేసుకోవాలనుకుంటున్నామో మళ్ళీ అగైన్ క్లయింట్ అనేవాడు రిక్వెస్ట్ పెట్టినప్పుడు దానికి రెస్పాన్స్ రీసోర్స్ సర్వర్ పెట్టినప్పుడు సో రిక్వెస్ట్ తో పాటు యాక్సెస్ టోకెన్ అనేది కూడా దీంతో వెళ్తుంది. అండ్ రిక్వెస్ట్ తో పాటు వెళ్తూ ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే రీసోర్స్ అనేది మన క్లయింట్ కి అంటే ఏదైతే రిక్వెస్ట్ మనం పంపించామో దానికి రెస్పాన్స్ అనేది జనరేట్ చేసి రైట్. సో ప్రొటెక్టెడ్ రీసోర్స్. సో దట్ మీన్స్ ఇక్కడ విత్ యాక్సెస్ టోకెన్ తో మనకి ప్రొటెక్టెడ్ రీసోర్స్ అనేది మనకి క్లయింట్ కి వస్తుంది. అండ్ అగైన్ మళ్ళీ క్లయింట్ ఇంకొక రిక్వెస్ట్ అనేది ఇచ్చినప్పుడు మళ్ళీ అగైన్ ఈ యాక్సెస్ టోకెన్ అనేది మళ్ళీ రీసోర్స్ సర్వర్ వస్తుంది. సో అప్ అంటిల్ లైక్ ఈ రీసోర్స్ అంటే యాక్సెస్ టోకెన్ అనేది ఏదైతే ఉందో యాక్సెస్ టోకెన్ అనేది మనకి ఎక్స్పైరీ అయ్యేంత వరకు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సపోజ్ ఇది యాక్సెస్ టోకెన్ మనం రీసోర్స్ సర్వర్ పంపించాం అండ్ తర్వాత ఇక్కడ యాక్సెస్ టోకెన్ అనేది ఎక్స్పైర్ అయింది అనుకున్నాం. అండ్ నౌ మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుందంటే క్లయింట్ రిక్వెస్ట్ అనేది మళ్ళీ అగైన్ అథెంటికేషన్ సర్వర్ పెడతారు. అథెంటికేషన్ సర్వర్ అయితే అథెంటికేషన్ సర్వర్ అనేది మళ్ళీ న్యూ యాక్సెస్ టోకెన్ అనేది జనరేట్ చేస్తుంది. సో సేమ్ సేమ్ ఇదే మనకి రిపీట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ యాక్సెస్ టోకెన్ వచ్చింది కదా, సో ఇక్కడ అథెంటికేషన్ యాక్సెస్ టోకెన్ ఎలా అయితే వచ్చిందో తర్వాత క్లయింట్ అనౌడ్ విత్ యాక్సెస్ టోకెన్ రీసోర్స్ సర్వర్కి వెళ్తుంది, తర్వాత ప్రొటెక్టెడ్ రీసోర్స్. సో ఇలా మనకి ఇది వచ్చేసి జేడబ్ల్యూటీ టోకెన్ లో మనకి JWT లో జరిగే ప్రాసెస్. సో రీఫ్రెష్ టోకెన్ అనేది ఎలా అవుతుంది అనేది చూద్దాం. సో ఎప్పుడైతే క్లయింట్ అనేవాడు మనకి లైక్ ఈ అథెంటికేషన్ సర్వర్ కి రిక్వెస్ట్ అనేది పంపిస్తున్నాడు, అథెంటికేషన్ సర్వర్ కి రిక్వెస్ట్ అనేది పంపించిన తర్వాత అథెంటికేషన్ సర్వర్ అనేది యాక్సెస్ టోకెన్ అండ్ రీఫ్రెష్ టోకెన్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. సి కంపేర్ టు యాక్సెస్ టోకెన్ అండ్ రీఫ్రెష్ టోకెన్ లో యాక్సెస్ టోకెన్ అనేది మనకి టైం అనేది తక్కువ ఉంటుంది. జస్ట్ మనకి లైక్ అవర్స్ కానీ అలా ఇస్తాం అనుకోండి. సో రీఫ్రెష్ టోకెన్ అనేది మనకి డేస్ కానీ వీక్లీ కానీ అలా మంత్స్ ఫార్మాట్ మనకి రీఫ్రెష్ టోకెన్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం తన టైం. సో దట్ మీన్స్ ఏంటంటే రీఫ్రెష్ టోకెన్ అనేది మనకి లాంగ్ లీవ్ ఉంటుంది అనమాట ఎక్కువ. రైట్. అండ్ అగైన్ ఇప్పుడు మనకి రీఫ్రెష్ యాక్సెస్ టోకెన్ అండ్ రీఫ్రెష్ టోకెన్ రెండు వచ్చినాయి క్లయింట్. అండ్ అగైన్ యాక్సెస్ టోకెన్ యూజ్ చేసి మళ్ళీ మనం రీసోర్స్ సర్వర్ పంపిస్తాం. సో ఏదైతే రెస్పాన్స్ జనరేట్ అవుతుందో అది మళ్ళీ మనకి ఇక్కడ ప్రొటెక్టెడ్ రైట్స్ అంటే లైక్ మనకి ఏదైతే డేటా ఏదైతే మనం రీసోర్స్ సర్వర్ నుంచి తీసుకుంటామో అది ప్రొటెక్ట్ అవుతా అంటే యాక్సెస్ టోకెన్ ద్వారా మళ్ళీ క్లయింట్ వస్తుంది. అండ్ అగైన్ మళ్ళీ క్లయింట్ అనేవాడు మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఒక రిక్వెస్ట్ అనేది ఇచ్చాడు అనుకున్నాం. సో రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు మనకి యాక్సెస్ టోకెన్ లైక్ ఇక్కడ సపోజ్ ఇది యాక్సెస్ టోకెన్ అనేది మనకి టైం తక్కువ ఉంటుంది అనుకున్నాం కదా, సపోజ్ ఇది మళ్ళీ అగైన్ యాక్సెస్ టోకెన్ అనేది మనకి ఇక్కడ ఎక్స్పైర్ అయితే మళ్ళీ అగైన్ లైక్ రీఫ్రెష్ టోకెన్ అనేది ఏం చేస్తుందంటే మనకి అంటే ఇంతకు ముందులాగా లైక్ మన ఏ అథెంటికేషన్ అంటే దట్ మీన్స్ మనకి లాగిన్ పేజ్ కి డైరెక్ట్ అవ్వకుండా అంటే ఎప్పుడైతే మనకి ప్రొటెక్షన్ లైక్ ఈ అథెంటికేషన్ అనేది ఫెయిల్ అవుతుందో మనకి ఇమీడియట్ గా ఏం జరుగుతుందంటే లాగిన్ పేజ్ కి నార్మల్ గా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా మన దగ్గర ఆల్రెడీ రీఫ్రెష్ టోకెన్ అనేది ఉంది కదా, సో ఈ రీఫ్రెష్ టోకెన్ అనేది ఏం చేస్తుందంటే అథెంటికేషన్ సర్వర్ దగ్గరకు వెళ్ళి మళ్ళీ అగైన్ ఇంకొక న్యూ యాక్సెస్ టోకెన్ ని జనరేట్ చేసి దాన్ని తీసుకొని వస్తుంది విత్ కంబైన్. సో రీఫ్రెష్ టోకెన్ అండ్ యాక్సెస్ టోకెన్ రెండు అంటే అథెంటికేషన్ సర్వర్కి వెళ్ళి మళ్ళీ మనకి రీఫ్రెష్ టోకెన్ అండ్ యాక్సెస్ టోకెన్ అనేది మళ్ళీ క్లయింట్ కి తీసుకొస్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ లో చూద్దాం అసలు ఏం జరుగుతుంది అనేది. సో ఫస్ట్ ది క్లయింట్ అథెంటికేట్స్ విత్ ది అథెంటికేషన్ కాంపోనెంట్ బై ప్రొవైడింగ్ ది క్రెడెన్షియల్స్. అథెంటికేషన్ కాంపోనెంట్ దట్ మీన్స్ నథింగ్ బట్ సర్వర్ అనుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్ అనేవాడు ఏం చేస్తాడంటే లైక్ మనకి క్రెడెన్షియల్స్ తో అంటే దట్ మీన్స్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ తో లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ అథెంటికేషన్ సర్వర్ కి వెళ్తాం మనం. రైట్. Then the authentication component issues the access token and the refresh token. So authentication సర్వర్ అనేది మనకి ఏం చేస్తుంది అంటే యాక్సెస్ టోకెన్ అండ్ రిఫ్రెష్ టోకెన్ ని జనరేట్ చేస్తుంది.
After that, the client requests the resource endpoint for a protected resource by providing the access token. లైక్ ఇక్కడ వచ్చేసి సో క్లయింట్ రిక్వెస్ట్ ఏదైతే ఉంటుందో సో రిసోర్స్ ఎండ్ పాయింట్స్ కదా మీన్స్ మనం తీసుకుంటే రిసోర్స్ సర్వర్ అన్నాం రైట్. సో రిసోర్స్ సర్వర్ కి ఈ రెస్పాన్స్ ఏదైతే జనరేట్ అవుతుందో అంటే ప్రొటెక్టెడ్ రీసోర్స్ అనేది బై ప్రొవైడింగ్ ది యాక్సెస్ టోకెన్. సో యాక్సెస్ టోకెన్ ప్రొవైడ్ చేయడం వల్ల మనకి ఈ ప్రొటెక్టెడ్ రీసోర్స్ అనేది మనకి రీసోర్స్ సర్వర్ ఎండ్ పాయింట్ లో మనకి లైక్ మనకి క్రియేట్ అవుతుంది. అండ్ అలాగే అంటే దట్ మీన్స్ ఈ క్లయింట్ రిక్వెస్ట్ కి మనకి రెస్పాన్స్ అనేది జనరేట్ అవుతుంది బై ప్రొవైడింగ్ యాక్సెస్ టోకెన్. సో యాక్సెస్ టోకెన్ ప్రొవైడ్ చేయడం వల్ల అది ప్రొటెక్టెడ్ రెస్పాన్స్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ నౌ ది రిసోర్స్ ఎండ్ పాయింట్ వాలిడేట్ ది యాక్సెస్ టోకెన్ అండ్ ప్రొవైడ్స్ ఏ ప్రొటెక్టెడ్ రిసోర్స్. సో దట్ మీన్స్ ఏంటంటే ఇక్కడ రిసోర్స్ ఎండ్ పాయింట్ అనేది ఏం చేస్తుందంటే ఏదైతే యాక్సెస్ టోకెన్ మన క్లయింట్ నుంచి రిక్వెస్ట్ పంపిస్తున్నామో దాన్ని వ్యాలిడేట్ చేస్తుంది. అండ్ దాని కరస్పాండింగ్ రెస్పాన్స్ అనేది జనరేట్ చేసిన తర్వాత దాన్ని ప్రొటెక్టెడ్ రిసోర్స్ అంటే లైక్ మనకి ఎన్క్రిప్షన్ ఫార్మాట్ లో చేస్తుంటాం. అండ్ అగైన్ స్టెప్ 3 and 4 keeps on repeat until access token expires. సో ఈ యాక్సెస్ టోకెన్ అనే అది ఎక్స్పైర్ అయ్యేంత వరకు కూడా ఇక్కడ ఈ 3 and 4 స్టెప్స్ అనేది జరుగుతూ ఉంటాయి. అంటే క్లయింట్ నుంచి రిక్వెస్ట్ అనేది రిసోర్స్ సర్వర్ కి వెళ్తుంది. లైక్ అక్కడ వచ్చేసి మనకి యాక్సెస్ టోకెన్ వ్యాలిడేట్ చేసుకుంటుంది. తర్వాత రెస్పాన్స్ అనేది జనరేట్ చేస్తుంది ప్రొటెక్టెడ్ రిసోర్స్ అనేది రైట్. సో ఈ రెండు ప్రాసెస్ జరుగుతాయి. సో వన్స్ ది యాక్సెస్ టోకెన్ ఎక్స్పైర్స్, ఒకవేళ యాక్సెస్ టోకెన్ అనేది ఎక్స్పైర్ అయితే ది క్లయింట్ రిక్వెస్ట్ ఏ న్యూ యాక్సెస్ టోకెన్ బై ప్రొవైడింగ్ ది రిఫ్రెష్ టోకెన్. సో యాక్సెస్ టోకెన్ అనేది ఎప్పుడైతే ఎక్స్పైర్ అవుతుందో లైక్ ఈ యాక్సెస్ టోకెన్ అండ్ అలాగే రిఫ్రెష్ టోకెన్ అనేది ఫస్ట్ లో మనకి జనరేట్ అయినాయి కదా. సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఈ రిఫ్రెష్ టోకెన్ యూజ్ చేసి క్లయింట్ అనేవాడు మళ్ళీ again మనకి యాక్సెస్ టోకెన్ ని జనరేట్ చేస్తారు రైట్. So once the access token expires, the client requests a new access token by providing a refresh token. So refresh token లాంగ్ టర్మ్ ఉంటుంది కాబట్టి సో రిఫ్రెష్ టోకెన్ పంపించి మనకి యాక్సెస్ టోకెన్ అనేది మళ్ళీ జనరేట్ చేస్తాం. సో ది అథెంటికేషన్ సర్వర్ ఇష్యూస్ ఏ న్యూ యాక్సెస్ టోకెన్ అండ్ రిఫ్రెష్ టోకెన్. అండ్ అగైన్ ఫస్ట్ ఇది ఆల్రెడీ యూజ్ లో ఉంది కాబట్టి అగైన్ మళ్ళీ మనం దీన్ని కనుక మళ్ళీ అథెంటికేషన్ సర్వర్ కి పంపించిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తుంది అంటే మళ్ళీ అథెంటికేషన్ సర్వర్ అనేది మళ్ళీ బేస్డ్ ఆన్ పర్టికులర్ రిఫ్రెష్ టోకెన్. సో ఏదైతే రిఫ్రెష్ టోకెన్ అంతకుముందు ప్రీవియస్ మనకి రిక్వెస్ట్ లో పాస్ చేసాం కదా. సో దాన్ని తీసుకుంటే యాక్చువల్ గా రిఫ్రెష్ టోకెన్ అనేది లాంగ్ వీడ్ అన్నాం. సో ఇది రన్నింగ్ లోనే ఉంటుంది అంటే దట్ మీన్స్ ఎక్స్పైరీ అనేది అవ్వదు. సో అవ్వదు కాబట్టి ఇది మనకి లైవ్ లోనే ఉంటుంది కాబట్టి ఎగైన్ కాంపోనెంట్ అంటే అథెంటికేషన్ కాంపోనెంట్ అనేది అథెంటికేషన్ సర్వర్ అనేది ఏంటంటే న్యూ యాక్సెస్ టోకెన్ అండ్ రిక్వెస్ట్ టోకెన్ మళ్ళీ మనకి జనరేట్ చేస్తుంది రైట్. సో ఈ ప్రాసెస్ అంతా ఎప్పటి వరకు జరుగుతుంది రీఫ్రెష్ టోకెన్ అనేది ఎక్స్పైర్ అయ్యేంత వరకు. రీఫ్రెష్ టోకెన్ అనేది మనకి లాంగ్ రన్ ఉంటుంది కాబట్టి ఇది తొందరగా ఎక్స్పైరీ అనేది అవుతుంది. సో ఎప్పుడైతే రీఫ్రెష్ టోకెన్ కూడా మళ్ళీ ఎక్స్పైరీ అవుతుందో అప్పుడు అగైన్ మళ్ళీ ఏం జరుగుతుందంటే క్లయింట్ లైక్ మళ్ళీ అగైన్ మనకి అథెంటికేషన్ కోసం అథెంటికేషన్ సర్వర్ మళ్ళీ కాంటాక్ట్ అవుతాం. అండ్ అగైన్ మళ్ళీ యాక్సెస్ టోకెన్ అండ్ రిఫరెన్స్ టోకెన్ అనేది మళ్ళీ జనరేట్ అవుతుంది రైట్. సో యాక్చువల్గా ఓవరాల్ గా అంటే మనం టెక్నాలజీ ప్రకారం చెప్పుకున్నాం. నార్మల్ గా చెప్పేది నార్మల్ గా మనం ఎలా డిస్కస్ చేయొచ్చు అంటే దీని గురించి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్ లైక్ ఒక సైట్ లోకి అంటే ఒక లైక్ ఒక వెబ్సైట్ కానివ్వండి లేదంటే లైక్ ఒక ఈ పేజ్ కానివ్వండి దానికి ఫస్ట్ వెళ్ళేటప్పుడు మనం ఈ టోకెన్స్ అథెంటికేషన్ అనేది యూజ్ చేస్తుంటాం లైక్. సో దీనిలో ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్ ఇక్కడ మనకి రెండు సర్వర్లు ఉంటాయి అథెంటికేషన్ సర్వర్ రీసోర్స్ సర్వర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్ నుంచి అథెంటికేషన్ సర్వర్ కి రిక్వెస్ట్ వెళ్తుంది. సో రిక్వెస్ట్ వెళ్ళిన తర్వాత అథెంటికేషన్ సర్వర్ అనేది ఏం చేస్తుందంటే యాక్సెస్ టోకెన్ ఇది జేడబ్ల్యూటి టోకెన్ లో జనరేట్ అవుతుంది అంటే లైక్ మనకి ఇది జేసన్ వెబ్ టోకెన్ అంటాం. సో ఇది యాక్సెస్ టోకెన్ అంటాం. సో అండ్ అలానే ఇంకొక రీఫ్రెష్ టోకెన్. సో ఇక్కడ యాక్సెస్ టోకెన్ అండ్ రీఫ్రెష్ టోకెన్ రెండు టోకెన్స్ అనేది జనరేట్ చేస్తుంది అథెంటికేషన్ సర్వర్. అండ్ నెక్స్ట్ వన్ ఏం చేస్తుంది అంటే క్లయింట్ కి అగైన్ మళ్ళీ అది జనరేట్ చేసిన ఏదైతే యాక్సెస్ టోకెన్ ఉందో అలానే రిఫ్రెష్ టోకెన్ ఏదైతే ఉంటుందో అవి మనకి క్లయింట్ కి మళ్ళీ రీచ్ అవుతాయి రైట్. అండ్ అగైన్ ఈసారి ఏం చేస్తుందంటే క్లయింట్ ఇక్కడ మనకి రీసోర్స్ సర్వర్ కి రిక్వెస్ట్ అనేది పంపిస్తుంది. సో రీసోర్స్ సర్వర్ అంటే నథింగ్ బట్ మనకి సపోజ్ డేటాబేస్ ఉంది. సో డేటాబేస్ నుంచి డేటా తెచ్చుకోవాలి. సో అది మనకి రీసోర్స్ అవుతుంది అనమాట.
లైక్ లేదంటే డిస్ట్రిబ్యూటెడ్ ఎన్విరాన్మెంట్ కానీ లేదంటే ఆ, ఇంకా సమ్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ఎన్విరాన్మెంట్ లో లైక్ నాన్ డిస్ట్రిబ్యూషన్ ఎన్విరాన్మెంట్ లో లైక్ ఇట్లా సర్వర్స్ ఉంటే లైక్ వాటి నుంచి మనకి డేటాను తెచ్చుకుంటూ ఉంటాం కదా. సో దట్ వాటి మనం రీసోర్స్ అంటాం, రీసోర్స్ సర్వర్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, రీసోర్స్ సర్వర్ కి మన రిక్వెస్ట్ తో పాటు క్లయింట్ అనే రిక్వెస్ట్ తో పాటు ఈ యాక్సెస్ టోకెన్ కూడా మన వెళ్తుంది అనమాట. సో యాక్సెస్ టోకెన్ తో పాటు మనకి రిఫ్రెష్ టోకెన్ కూడా వెళ్తుంది అగైన్. సో ఇక్కడ మనకి ఏంటి, రీసోర్స్ సర్వర్ అక్కడ లైక్ అది ఎన్క్రిప్ట్ చేసుకున్న తర్వాత యాక్సెస్ టోకెన్ అనేది లైక్ చెక్ చేసుకుంటుంది ఆ యాక్సెస్ టోకెన్ అనేది ఆల్రెడీ లైవ్ లో ఉందా లేదా ఎక్స్పైర్ అయిపోయిందా అని. సో యాక్సెస్ టోకెన్ లైవ్ లో ఉంది సపోజ్ అనుకున్నాం. సో అప్పుడు ఏం జరుగుతుంది, రీసోర్స్ సర్వర్ అనేది మనకు ఒక రెస్పాన్స్ జనరేట్ చేస్తా దాన్ని ప్రొటెక్టెడ్ ఫార్మాట్ లో మనకి అగైన్ మళ్ళీ క్లయింట్ కి పంపిస్తుంది. రైట్. సో క్లయింట్ కి పంపిస్తుంది మళ్ళీ. సో దాంతో పాటు మళ్ళీ యాక్సెస్ టోకెన్ రిక్వెస్ట్ టోకెన్ కూడా మళ్ళీ క్లయింట్ కి వస్తాయి. మళ్ళీ అగైన్ క్లయింట్ కి ఇంకో రిక్వెస్ట్ పంపిస్తారు. సో ఈసారి ఏమవుతుంది, యాక్సెస్ టోకెన్ అనేది ఎక్స్పైర్ అయింది అనుకున్నాం. యాక్సెస్ టోకెన్ అనేది ఎక్స్పైర్ అయితే ఇమీడియట్ గా రీఫ్రెష్ టోకెన్ అనేది ఏం చేస్తుందంటే, రీఫ్రెష్ టోకెన్ మళ్ళీ అగైన్ అథెంటికేషన్ సర్వర్కి వెళ్ళి మళ్ళీ న్యూ న్యూ యాక్సెస్ టోకెన్ అండ్ అలాగే న్యూ రీఫ్రెష్ టోకెన్ అనేది జనరేట్ చేస్తుంది. సో న్యూ యాక్సెస్ టోకెన్ జనరేట్ చేస్తుంది అండ్ ఆల్రెడీ ప్రీవియస్ లో ఉన్నదో ఏదైతే ఉందో మనకి రీఫ్రెష్ టోకెన్, సో దాంతో అది రిఫ్రెష్ టోకెన్ అయితే అలానే ఉంటుంది. అండ్ నౌ నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే, సపోజ్ ఈ ప్రాసెస్ అంతా మనకు జరుగుతూనే ఉంటుంది అంటిల్ ఎక్స్పైర్ అయ్యేంత వరకు. సపోజ్ మనకి రీఫ్రెష్ టోకెన్ అనేది కూడా ఎక్స్పైర్ అయిపోయింది అనుకున్నాం, అంటే యాక్సెస్ టోకెన్ అనేది త్వరగా ఎక్స్పైర్ అవుతుంది. సో మల్టిపుల్ టైమ్స్ రిఫ్రెష్ టోకెన్ అనేది ఏం చేస్తుందంటే అథెంటికేషన్ సర్వర్కి వెళ్ళి మనకి యాక్సెస్ టోకెన్ అనేది జనరేట్ చేసింది. అండ్ ఈ టైంలో అంటే అసలు రిఫ్రెష్ టోకెన్ మనకి ఎక్స్పైర్ అయితే ఇప్పుడు క్లయింట్ అనేవాడు మళ్ళీ అగైన్ మళ్ళీ అథెంటికేషన్ సర్వర్కి వెళ్ళి క్రెడెన్షియల్స్ పాస్ చేయడం ద్వారా మళ్ళీ యాక్సెస్ టోకెన్ అండ్ అలానే రిఫ్రెష్ టోకెన్ అనేది జనరేట్ అవుతుంది. ఇది యాక్చువల్ నార్మల్ గా ప్రాసెస్. సో సో వాట్ ఈస్ అ రిఫ్రెష్ టోకెన్? A refresh token is a special kind of token that can be used to obtain a renewed access token. So refresh token అనేది మనకి ఎందుకు చెప్పి లైక్ ఈ రెన్యూవల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెస్ టోకెన్ అనేది జనరేట్ అవుతుంది. తర్వాత ఈ రిఫ్రెష్ టోకెన్ ఎప్పుడైతే యాక్సెస్ టోకెన్ అనేది మనకి ఎక్స్పైర్ అవుతుందో రిఫ్రెష్ టోకెన్ అనేది ఏం చేస్తుంది అంటే లైక్ మళ్ళీ దిగిన అథెంటికేషన్ సర్వర్కి వెళ్ళి రెన్యువల్ చేసుకొని మళ్ళీ వస్తుంది. రైట్. సో రెన్యువల్ చేసుకొని మళ్ళీ యాక్సెస్ టోకెన్ తో వస్తుంది అనమాట. సో దిస్ టోకెన్ ఇస్ రిక్వైర్డ్ టు continue accessing protected resource without forcing the user to authenticate again. సో ఈ రీఫ్రెష్ టోకెన్ యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే మనకి అథెంటికేషన్ అనేది ఫెయిల్ అవుతుందో దట్ మీన్స్ లైక్ బేస్డ్ ఆన్ ది టైం ఉంటుంది. సో టైం బేస్ చేసుకొని మనకి ఇది ఎక్స్పైర్ అవుతుంది యాక్సెస్ టోకెన్ అనేది. సో ఈ రీఫ్రెష్ టోకెన్ అనేది ఏం చేస్తుందంటే ఇమీడియట్ గా అథెంటికేషన్ సర్వర్కి వెళ్ళి దాని మీద సర్వర్ మీద న్యూ యాక్సెస్ టోకెన్ అనేది జనరేట్ చేస్తుంది. రైట్. సో న్యూ యాక్సెస్ టోకెన్ ని జనరేట్ చేస్తుంది. సో దిస్ టోకెన్ ఇస్ రిక్వైర్డ్ టు అంటే మనకి ఏదైతే రిసోర్స్ ని యాక్సెస్ చేసుకుంటామో రిసోర్సెస్ సర్వర్స్ నుంచి డైరెక్ట్ గా, సో మనకి బ్రేక్ పడకుండా ఈ రిసోర్స్ లైక్ ఈ రీఫ్రెష్ టోకెన్ అనేది ఏం చేస్తుందంటే ఇమీడియట్ గా ఇంకొక యాక్సెస్ టోకెన్ ని అథెంటికేషన్ సర్వర్ గా జనరేట్ చేసుకుంటుంది. లేదంటే మనకి నార్మల్ గా ఏమవుతుంది, మనకి ఈ ఈ అథెంటికేషన్ ఎక్స్పైర్ అయింది అనుకోండి, అగైన్ మళ్ళీ ఫస్ట్ లాగిన్ పేజ్ తీసుకొచ్చేస్తాం, మళ్ళీ క్రెడెన్షియల్స్ ఇవ్వాలి. సో ఇలా ఫ్రీక్వెంట్ గా లైక్ మనకి లైక్ విత్ హాఫ్ అన్ అవర్ మళ్ళీ లాగిన్ అయ్యి చెక్ చేయాలంటే మనకి పాసిబిలిటీ అంటే లైక్ మనకి అది బెటర్ గుడ్ ప్రోగ్రామింగ్ అవ్వదు కదా. సో అప్పుడు ఏంటంటే ఈ రీఫ్రెష్ టోకెన్ అనేది మెయిన్ కీ రోల్ అనేది ప్లేస్ చేస్తుంది. సో రీఫ్రెష్ టోకెన్స్ ఆర్ ఇష్యూడ్ అలాంగ్ సైడ్ యాక్సెస్ టోకెన్ వన్ యూజర్స్ అథెంటికేట్. సో అథెంటికేషన్ చేసేటప్పుడు యూజర్ యాక్సెస్ టోకెన్ తో పాటు మనకి ఈ రీఫ్రెష్ టోకెన్ అనేది కూడా జనరేట్ అవుతుంది. రైట్. So refresh tokens generally have a longer lifespan than access token. So access token కన్నా lifespan అనేది refresh token కి ఎక్కువ ఉంటుంది. So while an access token might expire in minutes or hour, a refresh token can last for days. That means weeks or even months, depending on the application security requirement. Access token అనేది మన మినిట్స్ ఆర్ అవర్ లైక్ తీసుకున్నాం అనుకోండి. సో అంటే మినిట్స్ ఆర్ అవర్ లో ఎక్స్పైర్ అయింది అనుకోండి, రీఫ్రెష్ టోకెన్ మాత్రం మనకి డేస్ లో వీక్స్ లో ఈవెన్ మంత్స్ లో కూడా ఉంటుంది. సో అందుకని సెక్యూరిటీ పర్పస్ లో రీఫ్రెష్ టోకెన్ కి లాంగ్ రన్ టైం అనేది ఉంటుంది. సో హౌ రీఫ్రెష్ టోకెన్ వర్క్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇనిషియల్ అథెంటికేషన్ వెన్ ఏ యూజర్ ఫస్ట్ లాగ్స్ ఇన్ with their credentials, that means username and password, the authentication server issues both an access token and a refresh token of
అపాన్ సక్సెస్ఫుల్ అథెంటికేషన్. ఫస్ట్ మనకి జరిగేది ఏంటంటే క్లయింట్ అనేవాడు ఎప్పుడైతే మనకి క్రెడెన్షియల్స్ ఇచ్చి మనం లాగిన్ చేస్తున్నామో అప్పుడు అథెంటికేషన్ సర్వర్ కు వెళ్తుంది రిక్వెస్ట్ అనేది. సో ఇక్కడ అథెంటికేషన్ సర్వర్ అనేది మనకి యాక్సెస్ టోకెన్ అండ్ అలాగే రీఫ్రెష్ టోకెన్ ని మనకి జనరేట్ చేస్తుంది ఇప్పుడు సక్సెస్ఫుల్ గా మనం లాగిన్ అయినప్పుడు మాత్రమే. సో ది యాక్సెస్ టోకెన్ ఈస్ యూజ్డ్ టు యాక్సెస్ ప్రొటెక్టెడ్ రిసోర్స్. సో ఈ యాక్సెస్ టోకెన్ ఏదైతే జనరేట్ అవుతుందో దీన్ని మనం రీసోర్స్ అంటున్నాం. సో దట్ మీన్స్ రీసోర్స్ మీన్స్ లైక్ ఏదైతే డేటాని మనం గెట్ చేసుకుంటున్నామో బేస్డ్ ఆన్ ది రిక్వెస్ట్. సో ఆ డేటాని మనకి ఇక్కడ ప్రొటెక్టెడ్ లైక్ దాన్ని యాక్సెస్ చేసుకోవడానికి మనం ఈ యాక్సెస్ టోకెన్ యూజ్ చేస్తాం. అండ్ ది రీఫ్రెష్ టోకెన్ ఈస్ యూజ్ టు అప్లై న్యూ యాక్సెస్ టోకెన్ ఆఫ్టర్ ది ఒరిజినల్ ఎక్స్పైర్స్. సో రీఫ్రెష్ టోకెన్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే సపోజ్ ఈ యాక్సెస్ టోకెన్ అనేది ప్రొటెక్టెడ్ రిసోర్స్ ని యాక్సెస్ చేసుకోవడానికి మనం డిఫైన్ చేస్తున్నాం. సో లైక్ సమ్ పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది యాక్సెస్ టైం. సో అలాంటి కేసులో ఏం చేస్తామంటే రీఫ్రెష్ టోకెన్ యూస్ చేసి మళ్ళీ ఇంకొక కొత్త యాక్సెస్ టోకెన్ మనం జనరేట్ చేసుకుంటాం. రైట్. సో యాక్సెస్ టోకెన్ ఎక్స్పైరీ, యాక్సెస్ టోకెన్ ఎక్స్పైర్ అయింది సెకండ్ స్టాప్ లో. సో యాక్సెస్ టోకెన్స్ హ్యావ్ ఏ షార్ట్ లైఫ్ స్పాన్. యాక్సెస్ టోకెన్ కి లైఫ్ స్పాన్ అనేది తక్కువ ఉంటుంది, which minimizes the risk, which minimizes the risk if compromised. లైక్ ఏంటంటే సో లైక్ మినిమైజ్ ది రిస్క్ ఇఫ్ కాంప్రమైజ్ అంటే ఏంటంటే సపోజ్ లైక్ ఇక్కడ సపోజ్ మనం కాంప్రమైజ్ అనేది అయితే లైక్ అలాంటి ఏదైనా ప్రమాదం ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గిస్తుంది అన్నమాట. సో విచ్ మినిమైజ్ ది రిస్క్ ఇఫ్ కాంప్రమైజ్. సో దట్ మీన్స్ మనం ఎప్పుడైతే రాజీ పడుతున్నామో అలాంటి కేసులో దాని రిస్క్ ఫ్యాక్టర్ అనేది తగ్గిస్తుంది అనమాట. సో ఆఫ్టర్ ది యాక్సెస్ టోకెన్ ఎక్స్పైర్స్ దట్ మీన్స్ విచ్ క్యాన్ హ్యాపెన్స్ విత్ మినిట్స్ అవర్స్. సో మినిట్స్ నుంచి అవర్స్ లోపల జరుగుతుంది ఎక్స్పైరీ అనేది. సో ది క్లయింట్ కెన్ నో లాంగర్ యూస్ ఇట్ టు యాక్సెస్ ప్రొటెక్టివ్ ఏపీఐ రిసోర్స్. సో యాక్సెస్ టోకెన్ అనేది మనకి ఎక్స్పైర్ అయ్యేది క్లయింట్ అనేవాడు నార్మల్ గా ప్రొటెక్టెడ్ రీసోర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని యాక్సెస్ అనేది చేసుకోలేడు. సో using the refresh token. So the client sends the refresh token to specific endpoint on the authentication server. మళ్ళీ అగైన్ క్లయింట్ అనేది ఏం చేస్తుందంటే ఏదైతే రిఫ్రెష్ టోకెన్ ముందు మనకు జనరేట్ అయింది కదా యాక్సెస్ టోకెన్ తో పాటు దాన్ని మళ్ళీ అథెంటికేషన్ సర్వర్ కు పంపిస్తుంది. సో టిపికల్లీ రిఫ్రెష్ టోకెన్. సో ది సర్వర్ వ్యాలిడేట్స్ ది రిఫ్రెష్ టోకెన్. దట్ మీన్స్ అథెంటికేషన్ సర్వర్ అనేది రిఫ్రెష్ టోకెన్ వ్యాలిడేట్ చేస్తుంది. రైట్. సో దిస్ వ్యాలిడేషన్ మైట్ ఇన్వాల్వ్ చెకింగ్ ది టోకెన్స్ ఇంటిగ్రిటీ, expiry, and whether it has been revoked. That means సో అక్కడ మనకి వ్యాలిడేషన్ చేస్తుంది అథెంటికేషన్ సర్వర్ అనేది ఏంటంటే ఈ ఆల్రెడీ రీఫ్రెష్ టోకెన్ ఏదైతే ఉందో ఇది ఇలా కన్సిస్టెన్సీగా ఉందా లేదంటే ఎక్స్పైరీ అయిందా లేదంటే మనం అదే క్యాన్సిల్ చేసేసామా అంటే రద్దు చేసామా అనేది చెక్ చేసుకుంటుంది. సో దాని తర్వాత మనకి issuing a new access token, right? So if the refresh token is valid, so refresh token అనేది valid అయితే the server issues a new access token and possibly a new refresh token. సో న్యూ యాక్సెస్ టోకెన్ ని మనకి ప్రొవైడ్ చేస్తుంది అండ్ పాసిబుల్ అయితే న్యూ న్యూ రిఫ్రెష్ టోకెన్ కూడా మనకి లైక్ జనరేట్ చేస్తుంది. So continue access. So the client uses the new access token to access protected resources. So that means ఏంటంటే ఇక్కడ ఈ క్లయింట్ అనేవాడు మళ్ళీ ఏం చేస్తాడంటే ఈ న్యూ యాక్సెస్ టోకెన్ తీసుకొని మళ్ళీ ప్రొటెక్టెడ్ రిసోర్స్ ఏదైతే ఉందో దాన్ని యాక్సెస్ చేసుకుంటారు. సో దిస్ సైకిల్ కంటిన్యూస్ అంటిల్ ది రీఫ్రెష్ టోకెన్ ఎక్స్పైర్స్ ఆర్ ఫర్ రివోక్. సో దట్ మీన్స్ ఎప్పటి వరకు జరుగుతుందంటే ఇదే లూప్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇది ఎప్పటి వరకు జరుగుతుంది అంటే రీఫ్రెష్ టోకెన్ ఎక్స్పైర్ అయ్యేంత వరకు ఆర్ రీఫ్రెష్ టోకెన్ మనం క్యాన్సిల్ చేసేంత వరకు లేకపోతే రద్దు చేసేంత వరకు. అండ్ సో రీఫ్రెష్ టోకెన్ ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఇక్కడ ఏపీఐ తీసుకుందాం. సో ఏపీఐ రీఫ్రెష్ టోకెన్ అప్లికేషన్ అనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది డిపెండెన్స్ లైక్ ఇవి
న్యూగా ప్యాకేజెస్ ఉన్నాయి. సో వాటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీ ఫ్రేమ్వర్క్ చూద్దాం. సో ఎన్టీ ఫ్రేమ్వర్క్ 8 తీసుకుందాం. లైక్ లేటెస్ట్ వర్షన్ అవైలబిలిటీ ఉంది 9 అనేది. లైక్ అయినా కానీ 8 వర్షన్ తీసుకున్నాం కదా. నెక్స్ట్ వన్ ఎస్క్యూఎల్ సర్వర్. సో ఇది కూడా 8 తీసుకున్నాం. దెన్ సేమ్ వే టూల్స్ కూడా చూద్దాం. ఇది వచ్చేసి మనకి వేరే టోకెన్ అథెంటికేషన్ JWT వేరే. సో ఇది కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి. సో వర్షన్ 8 అనేది తీసుకుందాం. సో ఇన్స్టాల్ చేసాం. అండ్ నెక్స్ట్ వన్ లైక్ సో ఎస్క్యూఎల్ సర్వర్ ఇన్స్టాల్ చేసాం. తర్వాత వచ్చేసి రీఫ్రెష్ టోకెన్, దట్ మీన్స్ మోడల్ అనేది ఒకటి క్రియేట్ చేద్దాం. సో దీనిలో ఈ ప్రాజెక్ట్ లో యాడ్ ఫోల్డర్, సో మోడల్స్ అని తీసుకున్నాం. అండ్ నౌ నేను ఆల్రెడీ ఇక్కడ డేటా తీసుకున్నాం. రీఫ్రెష్ టోకెన్, సో మోడల్స్ లో రీఫ్రెష్ టోకెన్ అని ఒక క్లాస్ తీసుకున్నాం. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా ఐడి, టోకెన్, యూజర్ నేమ్ అండ్ ఎక్స్పైరీ డేట్. క్లియర్. సో రీఫ్రెష్ టోకెన్ కి ఐడి అలాగే టోకెన్, యూజర్ నేమ్ అండ్ ఎక్స్పైరీ డేట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే JWT, ఏదైతే అథెంటికేషన్ ఏదైతే ఉంటుందో లైక్ మనకి కావాల్సిన కాన్ఫిగరేషన్ ని మనం యాప్ సెట్టింగ్ స్టార్ట్ చేసాము. మనం కాన్ఫిగర్ అనేది చేసుకున్నాం. సో మనం JWT దీనిలో చేసేటప్పుడు చూసాం. ఇది వచ్చేసి మనకు ఒక కీ, రైట్, సీక్రెట్ కీ. సో ఇష్యూ సో ఎవరు ఇష్యూ చేస్తున్నారో అలాగే ఆడించేవారు క్లయింట్ అప్లికేషన్ డొమైన్. సో ఇలా తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాన్ఫిగరేషన్, ఐ మీన్ కనెక్షన్ స్ట్రింగ్ ని మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. సో కనెక్షన్ స్ట్రింగ్, సో దీన్ని మనం ఏమంటాం, రిఫ్రెష్ అని అంటామా, రిఫ్రెష్ రిఫ్రెష్ టోకెన్ DB అని తీసుకున్నాం. రైట్, రిఫ్రెష్ టోకెన్ DB. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏం చేద్దామంటే లైక్ DB కాంటెక్స్ట్ అథెంటికేషన్, DB కాంటెక్స్ట్. సో ఇది వచ్చేసి ఏం చేద్దామంటే డేటా అనే ఫోల్డర్ తీసుకొని దానిలో ప్రొవైడ్ చేద్దాం. సో డేటా అనే ఫోల్డర్ తీసుకున్నా. అండ్ దీనిలో వచ్చేసి నేను మనకు కావాల్సిన క్లాస్, సో అథెంటికేషన్ DB కాంటెక్స్ట్ అని తీసుకున్నాం. అండ్ నా ఇది వచ్చేసి నేను DB కాంటెక్స్ట్ నుంచి ఇన్హెరిట్ అనేది చేసుకోవాలి. రైట్. సో DB కాంటెక్స్ట్, సో DB కాంటెక్స్ట్ కావాలంటే మనకి డాట్ ఫ్రేమ్వర్క్ కావాలి. సో యూజింగ్ ఫ్రేమ్వర్క్ 4 కాబట్టి సో మైక్రోసాఫ్ట్ డాట్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ 4, ఎంటిటీ ఫ్రేమ్వర్క్ 4 తీసుకుంటాను DB. అండ్ నా ఇక్కడ మనకి ఇన్స్ట్రక్టర్ తీసుకోవాలి. సో నోటిఫికేషన్, సో DB కాంటెక్స్ట్ ఆప్షన్స్, authentication, DB కాంటెక్స్ట్ అండ్ ఆప్షన్స్. సో ఇది వచ్చేసి మనకి బేస్ బేస్ క్లాస్, లైక్ బేస్ క్లాస్ ఏదైతే ఉంటుందో కన్స్ట్రక్టర్, బేస్ క్లాస్ కన్స్ట్రక్టర్ కి లైక్ ఈ ఆప్షన్స్ అనేది పంపిస్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పబ్లిక్ DB సెట్ ఆఫ్, మనం ఇంతకుముందు ఏం తీసుకున్నాం, రిఫ్రెష్
టోకెన్. సో రిఫ్రెష్ టోకెన్ అని చెప్పేసి మనము ఒక క్లాస్ తీసుకున్నాం, రైట్? లైక్ దట్ ఈస్ ఎ మోడల్. రిఫ్రెష్ టోకెన్ అని చెప్పేసి ఒక మోడల్ తీసుకున్నాం. సో మోడల్ ని దీనిలో యాడ్ చేసాం. అండ్ నా కాన్ఫిగరేషన్, సో దట్ మీన్స్ ఇక్కడ క్యామెల్ కేసింగ్ ని లైక్ చేంజెస్ చేస్తున్నా, యాప్ సెట్టింగ్స్ చేసాను. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ యాడ్ కంట్రోలర్ ఉంది కదా, సో దీన్ని నేను కామెంట్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడ యూజ్ చేస్తున్నాను కాబట్టి. సో దట్ మీన్స్ ఇక్కడ ప్రాపర్టీ నేమ్ పాలసీ జేసన్ సీరియలైజేషన్ అనేది లైక్ ఇక్కడ ప్రాపర్టీ జేసన్ సీరియలైజేషన్ అనేది నన్ను చేయాలి ఇక్కడ. దట్ మీన్స్ ప్రాపర్టీ నేమ్ పాలసీ, దట్ మీన్స్ అప్పర్ కేసెస్ స్మాల్ కేసెస్ ఉంటాయి కదా, సో వాటిని. అండ్ అలాగే డిబి కాంటెక్స్ట్, సో డిబి కాంటెక్స్ట్ యాప్ సెట్టింగ్స్ లో మనం ఏమనిచ్చాం, నేమ్ డిబి కాంటెక్స్ట్ EF4 authentication DB connection, రైట్? సో ఇక్కడ కూడా ప్రోగ్రామ్ డాట్ సిఎస్ లో ఎన్నిటి EF4 authentication DB కనెక్షన్. సో మనకి కావాలంటే వాటిని లైక్ మన చేంజెస్ అనేది చేసుకోవచ్చు, రైట్? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టోకెన్ సర్వీస్. నెక్స్ట్ ఇంకొక క్లాస్ అనేది తీసుకుంటున్నాం. సో టోకెన్ సర్వీసెస్ జనరేట్ అవడానికి లైక్ ఫస్ట్ ఫోల్డర్ తీసుకున్నా, సర్వీసెస్ అని తీసుకున్నాం. అండ్ అగైన్ ఈ సర్వీసెస్ లో నేను ఒక క్లాస్ తీసుకున్నాను, దట్ ఈస్ ఏ టోకెన్ సర్వీస్. సో సర్వీస్ తీసుకున్నాం కదా. అండ్ నా ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ సో కోడ్ అనేది ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశాను అండ్ దాన్ని ప్రొవైడ్ చేస్తుంది, రైట్? సో ఫస్ట్ ఆర్ డిఫాల్ట్ నేమ్ స్పేసెస్, ఓకే. అండ్ ఫస్ట్ టోకెన్ సర్వీసెస్ లో నేనేం తీసుకున్నాను, అథెంటికేషన్ లైక్ ఏదైతే డిబి కాంటాక్ట్ అని ప్రొవైడ్ చేస్తున్నానో దాన్ని తీసుకున్నాం. దట్ మీన్స్ ఇది డిపెండెన్సీ ఇంజెక్షన్ ద్వారా మనం ఇక్కడ లైక్ కంట్రోలర్ లోకి పారామీటర్ లాగా పంపిస్తున్నాం కాబట్టి సేమ్ అదే కాంటాక్ట్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ వన్ సేవ్ రిఫ్రెష్ టోకెన్. సో రిఫ్రెష్ టోకెన్ ఏదైతే జనరేట్ అవుతుందో దాన్ని డేటాబేస్ లోకి మనం స్టోర్ అనేది చేస్తాం. దట్ మీన్స్ బేస్డ్ ఆన్ యూజర్ నేమ్ అండ్ టోకెన్, యూజర్ నేమ్ అండ్ టోకెన్ అనేది. సో ఫస్ట్ రిఫ్రెష్ టోకెన్, దట్ మీన్స్ ఇక్కడ వచ్చేసి మనము రిఫ్రెష్ టోకెన్ అనేది ఆల్రెడీ జనరేట్ చేసాం. సో దీనిలో ఏమేమి ఉన్నాయి, ఐడి లైక్ ఇట్స్ కీ అనుకున్నాం, ఐడి ఇది కీ, అండ్ టోకెన్ యూజర్ నేమ్ అండ్ ఎక్స్పైరీ. అండ్ సో రిఫ్రెష్ టోకెన్ ఈక్వల్స్ టు న్యూ రిఫ్రెష్ టోకెన్, యూజర్ నేమ్ ఆల్రెడీ మనం దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నాం, టోకెన్ ఆల్రెడీ దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నాం, ఎక్స్పైరీ 7 days. రిఫ్రెష్ టోకెన్ 7 days ఇచ్చాం ఎక్స్పైరీ. అండ్ నౌ కాంటెక్స్ట్ డాట్ రిఫ్రెష్ టోకెన్స్, సో దట్ మీన్స్ ఇక్కడ మనము దీనిలో రిఫ్రెష్ టోకెన్స్ అని ఇచ్చాము. సో ఎప్పుడైతే లైక్ డిబి కాంటెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాము, డిబి కాంటెక్స్ట్ ఫైల్ డాట్ డాట్ రిఫ్రెష్ టోకెన్స్ డాట్ యాడ్, ఏదైతే న్యూగా క్రియేట్ చేస్తున్నామో మనం రిఫ్రెష్ టోకెన్ ని దీనిలోకి యాడ్ చేసాం, రైట్? దీనిలో ఈ రిఫ్రెష్ టోకెన్ లోకి ఈ డీటెయిల్స్ ని యాడ్ చేసాం. అండ్ తర్వాత సేవ్, ఈ కాంటెక్స్ట్ ని మనం సేవ్ అనేది చేస్తాం, దట్ మీన్స్ ఇన్సర్ట్ లాగా. అండ్ నెక్స్ట్ వన్ రిట్రూవ్ యూజర్ నేమ్ బై రిఫ్రెష్ టోకెన్. సో మనకి మల్టిపుల్ యూజర్స్ ఉంటారు, క్లయింట్స్ అనేవారు, అంటే ఒక యాప్ ని మనం డిప్లాయ్ చేసిన తర్వాత మల్టిపుల్ క్లయింట్స్ అనేవాళ్ళు యాక్సెస్ అనేది చేస్తుంటూ ఉంటారు. సో రిఫ్రెష్ ఇక్కడ మనం రిఫ్రెష్ టోకెన్ ని యూజర్ నేమ్ ద్వారా మనం రిట్రూవ్ అనేది చేసుకుంటాం. అండ్ అలాగే ఈ రిఫ్రెష్ టోకెన్ ని మనం ఇక్కడ దీనిలో పాస్ చేస్తాం, రైట్? రిఫ్రెష్ టోకెన్ రిట్రూవ్ యూజర్ నేమ్ బై రిఫ్రెష్ టోకెన్ మీన్స్ రిఫ్రెష్ టోకెన్ ని యూజ్ చేసి మనము యూజర్ నేమ్ ని రిట్రూవ్ చేసుకుంటాం. సో రిఫ్రెష్ టోకెన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి రిఫ్రెష్ టోకెన్ మనం దానిలోకి పంపిస్తున్నాం. అండ్ నౌ సో ఎసింక్ తీసుకుని ఎసింక్ ఏవై, సో ఫస్ట్ ఏవై కాంటెక్స్ట్ డాట్ రిఫ్రెష్ టోకెన్ డాట్ ఫస్ట్ ఆర్ డిఫాల్ట్ ఎసింక్. సో దట్ మీన్స్ ఫస్ట్ అక్కరెన్స్ ఏదైతే ఉంటుంది, అంటే ఒకవేళ డూప్లికేట్స్ ఉండొచ్చు కదా. ఫస్ట్ ఆర్ డిఫాల్ట్ అంటే ఫస్ట్ ఫస్ట్ ఏదైతే మనకి ఫస్ట్ రికార్డ్ అనేది, సపోజ్ మనకి మల్టిపుల్ రికార్డ్స్ ఉన్నాయి, ఒక్కో రికార్డ్స్ ఉన్నాయి అనుకోండి. సో ఫస్ట్ రికార్డ్ ఏదైతే ఉంటుందో దాని డేటా డిస్ప్లే చేస్తాం, అందుకని ఫస్ట్ ఆర్ డిఫాల్ట్ అని తీసుకున్నాం. అండ్ అగైన్ ఈసింక్ అంటే లైక్ మనం తీసుకుని ఈసింక్ డివైస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆ మెథడ్ అనేది తీసుకున్నాం. అండ్ రిఫ్రెష్ టోకెన్ ఈక్వల్స్ టు రిఫ్రెష్ టోకెన్ డాట్ టోకెన్, సో దట్ మీన్స్ ఇది ఈక్వల్స్ టు రిఫ్రెష్ టోకెన్, రైట్? ఇక్కడ మనం పంపించిన రిఫ్రెష్ టోకెన్ డేటాబేస్ నుంచి తీసుకున్న డేటాబేస్ లో ఉన్న రిఫ్రెష్ టోకెన్ రెండు ఈక్వల్ అవుతా. అండ్ అలాగే ఎక్స్పైరీ డేట్ వచ్చేసి అంటే రిఫ్రెష్ టోకెన్ డాట్ ఎక్స్పైరీ డేట్ ఈ రోజు కన్నా లైక్ ఈ ఎక్స్పైరీ డేట్ ఈస్ గ్రేటర్ దాన్ ఇట్, సో దట్ మీన్స్ అయితే యూనివర్సల్ టైం. సో అంటే దానికి ఎక్స్పైరీ టైం అనేది ఇంకా ఎక్కువ ఉంది, రైట్?
ఎక్స్పైరీ టైం అనేది ఇంకా ఉంది దానికి, ఈ రోజు కన్నా ఇంకా ఎక్కువే ఉంది అనుకున్నాం. సో అప్పుడేం జరుగుతుంది, రిటర్న్ లైక్ ఈ టోకెన్ రికార్డ్ లోకి, ఈ టోకెన్ రికార్డ్ అనే దానిలోకి ఆ కేసులో రీఫ్రెష్ టోకెన్ ఏదైతే ఉందో అక్కడ డేటా మొత్తం దీనిలోకి వస్తుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, యూజర్ నేమ్ కాబట్టి సో టోకెన్ రికార్డ్ డాట్ యూజర్, రైట్. సో ఆ డేటా అనేది చేస్తున్నాం. అండ్ అలాగే రీవోక్ రీఫ్రెష్ టోకెన్, దట్ మీన్స్ రివోక్ మీన్స్ లైక్ మనం రద్దు చేయటం. సో రీఫ్రెష్ టోకెన్ ని పంపిస్తున్నాం. సో దీనిలో కూడా సేమ్ రీఫ్రెష్ టోకెన్ ఫస్ట్ ఆర్ డిఫాల్ట్ టోకెన్ ఈక్వల్స్ టు రీఫ్రెష్ టోకెన్. సో రీఫ్రెష్ టోకెన్ ఎక్కడైతే ఉందో దాని రికార్డ్స్ తీసుకున్నాం. అండ్ ఇప్పుడు టోకెన్ రికార్డ్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు నల్, దట్ మీన్స్ దానిలో సంథింగ్ డేటా ఉంది అనుకున్నాం. అండ్ నౌ కాంటెక్స్ట్ డాట్ రీఫ్రెష్ టోకెన్స్ డాట్ రిమూవ్ టోకెన్ రికార్డ్. సో టోకెన్ రికార్డ్ ఏదైతే ఆ రో ఏదైతే ఉందో ఆ రోని మనం డిలీట్ చేసేస్తాం అండ్ సేవ్ చేంజెస్ చేస్తాం. చేంజెస్ అనేది చేసాం, సేవ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ టోకెన్ సర్వీస్ అనేది లైక్ ఇట్స్ ఎ క్లాస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనం దానికి యాడ్ చేయాలి కదా, లైక్ వచ్చేసి మనం రిక్వెస్ట్ ప్రాసెసింగ్ పైప్ లైన్ లో యాడ్ చేయాలి, రైట్. సో రిక్వెస్ట్ ప్రాసెసింగ్ పైప్ లైన్ యాడ్ స్కోప్ యూజ్ చేస్తాం. సర్వీసెస్ కి యాడ్ స్కోప్ అన్నాం. సో సర్వీసెస్ అనేది ఆ యాడ్ స్కోప్ అని ఎందుకు ఇస్తున్నామంటే లైక్ సపోజ్ పర్టికులర్ మెథడ్ లో, అంటే కంట్రోలర్ ఉందనుకోండి, సపోజ్ ఎంప్లాయ్ కంట్రోలర్ ఉంది. ఎంప్లాయ్ కంట్రోలర్ లో మనం ఏదైనా డీటెయిల్స్ ఫిల్ చేస్తాం, అంటే ఇండెక్స్ కానీ లైక్ సపోజ్ యాడ్ ఎంప్లాయ్ కానీ ఇలా ఇచ్చినప్పుడు ఈ సర్వీస్ ని మనం కాల్ చేసుకోవాలి అనుకున్నాం అనుకో. సో యాడ్ ఎంప్లాయ్ అన్నప్పుడు అక్కడ ఇనీషియల్ గా మనకు ఒక ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ అయింది అనుకున్నాం. సో ఏదైతే ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ అవుతుందో అదే ఇన్స్టాన్స్ ని మనకి ఈ టోకెన్ సర్వీసెస్ లో కూడా మనకి యూజ్ అవుతుంది. అంటే పర్టికులర్ ఎంప్లాయ్, అంటే యాడ్ ఎంప్లాయ్ అనుకున్నాం అనుకోండి మెథడ్ నే, క్రియేట్ ఎంప్లాయ్ అనుకున్నాం అనుకోండి, సేమ్ ఆ క్రియేట్ ఎంప్లాయ్ మెథడ్ బ్లాక్ లో ఏమేమైతే సర్వీసెస్ ఇస్తున్నామో ఆ సర్వీస్ అనేవి కూడా మొత్తం ఫస్ట్ అది కన్స్ట్రక్టర్ క్రియేట్ అయ్యేటప్పుడు ఏదైతే ఇన్స్టలైజేషన్ జరుగుతుందో సో సేమ్ ఆ సర్వీసెస్ ని ఈ యాడ్ స్కోప్ అనే, యాడ్ స్కోప్ అంటే ఆ మెథడ్ లో యూజ్ చేసుకుంటుంది. సో అంటే ఒక్కసారి మాత్రమే జనరేట్ అవుతుంది. ఆ మెథడ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా, అంటే ఆ స్కోప్ లో ఉన్నంత వరకు కూడా ఆ ఇన్స్టాన్స్ ని ఈ సర్వీసెస్ అనేవి మొత్తం యూజ్ చేసుకుంటాయి అన్నమాట. దాంట్లో మనం డిఫైన్ చేసేది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లైక్ ఇప్పుడు ఇంతవరకు వచ్చి మన డేటాబేస్ లో చేసింది, ఇంతవరకు మనం చేసిన డేటాబేస్ లో లైక్ ఇక్కడ ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైగ్రేషన్ చేద్దాం. మిషన్ క్రియేటివ్. సో డేటాబేస్ ను ఫస్ట్ క్రియేట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి డేటాబేస్ ను మనం అప్డేట్ చేయాలి. సో అప్డేట్ డేటాబేస్. సో ఇప్పుడు మనకి అప్డేట్ చేసిన తర్వాత మనకి టేబుల్స్ అనేది లైక్ మనకి ఎస్క్యూఎల్ సర్వర్ లో క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఎస్క్యూఎల్ సర్వర్ ఓపెన్ చేద్దాం. ఉమ్, మనం రిఫ్రెష్ టోకెన్ అని ఇచ్చినట్టున్నాం. రిఫ్రెష్ టోకెన్ డిబి అండ్ టేబుల్ వచ్చేసి మనం రిఫ్రెష్ టోకెన్ అనేది జనరేట్ చేసాం, రైట్. సో దీన్ని ఓపెన్ చేస్తాం. ఇనిషియల్ గా మనకైతే ఏమి ఉండదు, ఇనిషియల్ గా ఏమి ఉండదు. సో ఇప్పుడు ఏంటంటే మోడల్స్ కావాలి మనకి, ఎందుకంటే పర్టికులర్ రీఫ్రెష్ టోకెన్ ని మనం ఒక ఆబ్జెక్ట్ లోకి తీసుకొని వర్క్ చేయాలి కాబట్టి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మోడల్స్ లో ఇంకొక క్లాస్ అనేది చేస్తున్నా, అంటే ఇక్కడ బ్యాక్ ఎండ్ వరకు లో. సో రీఫ్రెష్ టోకెన్ రిక్వెస్ట్ ఇది క్యారీ చేయాలి కాబట్టి ఈ రీఫ్రెష్ టోకెన్ రిక్వెస్ట్ అనేది రీఫ్రెష్ టోకెన్ క్యారీ చేయాలి కాబట్టి లైక్ నేను ఇక్కడ రీఫ్రెష్ టోకెన్ జస్ట్ స్ట్రింగ్ అనేది తీసుకున్నా. సో ఇది మస్ట్ అండ్ షుడ్ గా ఇవ్వాల్సి వస్తుంది, క్లియర్. అండ్ నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేసి అథెంటికేషన్ కంట్రోలర్ అనేది క్రియేట్ చేద్దాం, రైట్. సో కంట్రోలర్, అథెంటికేషన్ కంట్రోలర్. సో కంట్రోలర్స్ అథెంటికేషన్ ఏపీఐ కదా మనం తీసుకుంది. సో ఏపీఐ కంట్రోలర్ తీసుకోవాలి. సో అథెంటికేషన్ కంట్రోలర్, రైట్. అథెంటికేషన్ కంట్రోలర్ తీసుకున్నాం. అండ్ నౌ సో ఫస్ట్ పార్ట్ ఫస్ట్ కాన్ఫిగరేషన్. సో ఈ
ఇది కాన్ఫిగరేషన్ అనేది ఏంటంటే మనకి జేసన్ జేసన్ అంటే యాప్ సెట్టింగ్స్ డాట్ జేసన్ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని మనం గెట్ చేసుకోవడానికి అంటే దాంట్లో ఉన్న వాల్యూస్ ని రీడ్ చేయడానికి అండ్ అలాగే టోకెన్ సర్వీసెస్ ఇస్తాం. దట్ మీన్స్ టోకెన్ సర్వీస్ మీన్స్ ఇంతకు మనం క్రియేట్ చేసిన సర్వీస్ ఏదైతే ఉందో టోకెన్ సర్వీస్. సో ఈ టోకెన్ సర్వీస్ నే కదా మనం ఇక్కడ రిక్వెస్ట్ ప్రాసెస్ పైప్ దట్ మీన్స్ మిడిల్ వేర్ కాంపోనెంట్ లాగా మనం రిజిస్టర్ చేస్తాం. సో దట్ మీన్స్ దానికి కూడా మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ, రైట్? సో కమ్యూనికేషన్ కంట్రోలర్. సో లైక్ ఇక్కడ మనకి డిపెండెన్సీ ఇంజెక్షన్ ద్వారా వాటిని మనము అసైన్మెంట్ అనేది చేసాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సో లాగిన్ వచ్చాం, రైట్? సో మనం లాగిన్ చూద్దాం. లాగిన్, సో ఇది కంట్రోల్ కన్స్ట్రక్టర్. నెక్స్ట్ వన్ వచ్చేసి లాగిన్. సో లాగిన్ వచ్చేపాటికి మనకి ఏంటంటే యాక్చువల్ గా మనకి ఈ రెండు అడుగుతున్నాయి. అంటే లాగిన్ అనే మోడల్ ఉంది, అలాగే యూజర్ స్టోర్ అని ఉంది, రైట్? యూజర్ స్టోర్. సో ఇవి మనం వీటికి యాక్సెస్ టోకెన్ అన్నా అలాగే జనరేట్ రిక్వెస్ట్ టోకెన్ సపరేట్ మెథడ్స్ అనేది మనం జనరేట్ చేసుకున్నాం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలంటే యూజర్ స్టోర్ అంటే లాగిన్. లాగిన్ అనేది మోడల్, యూజర్ స్టోర్ అనేది కూడా మనము లైక్ యూజర్ సమ్ డీటెయిల్స్ ని మనము యాడ్ చేసుకోవాలి. సో దట్ మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తున్నానంటే ఈ లాగిన్ కి సంబంధించిన మోడల్ అలాగే యూజర్ స్టోర్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి నేను ఫస్ట్ యాడ్ చేస్తాను. అండ్ నౌ సో ఫస్ట్ లాగిన్ అవ్వడానికి మన క్రెడెన్షియల్స్ కావాలి కదా ఫస్ట్. సో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, రైట్? క్రెడెన్షియల్ తీసుకున్నాం, అలాగే డేటా అనోటేషన్స్ అనేది చూసాం. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ వచ్చామని, ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యూజర్. సో యూజర్ డీటెయిల్స్ ఐడి లైక్ యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈమెయిల్ అండ్ రోల్స్. సో రోల్స్ అనేది నేను ఇక్కడ యూజర్ స్టోర్ అని ఇచ్చాను కదా. సో ఇక్కడ యూజర్ స్టోర్ లో నేను ఇక్కడ సో యూజర్ స్టోర్ లో ఏం చేస్తున్నాను అంటే సమ్ లిస్ట్ ఆఫ్ యూజర్స్ అని తీసుకున్నాను. దట్స్ నథింగ్, రైట్? సో ఇక్కడ చూడండి లైక్ రోల్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం కాబట్టి సో అడ్మిన్ యూజర్ అలాగే యూజర్ అండ్ అడ్మిన్ లైక్ రోల్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం పర్టికులర్ యూజర్ కి, రైట్? సో ఇది వచ్చేసి నాకు యూజర్ స్టోర్, ఇది వచ్చేసి నాకు యూజర్ లైక్ ఇది ఎంటిటీ అండ్ ఇలాగే ఇది లాగిన్ అవటానికి, రైట్? లాగిన్ అవటానికి క్రెడెన్షియల్స్ కావాలి కదా, అదనమాట, రైట్? సో ఇక్కడ అథెంటికేషన్. నెక్స్ట్ మనం ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మోడల్ అనేది యాడ్ చేసుకోవాలి కదా మనం దీనికి. సో యూజింగ్ రిఫ్రెష్ టోకెన్ మోడల్. సో దీనిలోనే కదా మోడల్ లోనే మనం క్రియేట్ చేసింది. అండ్ నౌ ఇప్పుడు చూద్దాం ఎర్రర్స్ అనేది. సో టూ ఎర్రర్స్ ఉన్నాయి అండ్ వన్ బై వన్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈజ్ యాక్సెస్ టోకెన్ మనం జనరేట్ చేయాలి, అలాగే రీఫ్రెష్ అనేది కూడా చూడాలి. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి హెచ్టిటిపి పోస్ట్ మెథడ్ దట్ మీన్స్ లాగిన్ తీసుకుంటున్నాం బాడీ నుంచి రిక్వెస్ట్. సో మోడల్ స్టేట్ ని వ్యాలిడేట్ చేస్తున్నాం. సపోజ్ ఇది నాట్ వ్యాలిడ్ అయితే లైక్ ఇన్వాలిడ్ రిక్వెస్ట్ బాడీ. అండ్ నెక్స్ట్ వన్ యూజర్ డీటెయిల్స్ గెట్ చేసుకుంటాం. సో యూజర్ స్టోర్ ఇది యూజర్ స్టోర్స్ డాట్ యూజర్స్ డాట్ ఫస్ట్ ఆర్ డిఫాల్ట్ యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఎక్కడైతే రిక్వెస్ట్ తీసుకుంటున్నామో ఆ రిక్వెస్ట్ నుంచి ఈ డేటాబేస్ లో ఉన్న యూజర్ నేమ్ కి అలాగే రిక్వెస్ట్ నుంచి పాస్వర్డ్ మనం డేటాబేస్ లో లైక్ తీసుకుంటున్న పాస్వర్డ్ కంపేర్ చేస్తున్నాం. సపోజ్ యూజర్ ఈక్వల్స్ టు నాట్ నల్ అయింది, అప్పుడు ఏం చేస్తాం లైక్ ఇన్వాలిడ్ యూజర్ క్రెడెన్షియల్స్ అంటే ఆల్రెడీ లేకపోతేనే కదా మనకి ఇలా యూజర్ అనేది నల్ వస్తుంది. అండ్ నా ఇప్పుడు యాక్సెస్ టోకెన్ గెట్ చేసుకుంటున్నాం, అలాగే రీఫ్రెష్ టోకెన్ కూడా గెట్ చేసుకుంటున్నాం. అండ్ రీఫ్రెష్ టోకెన్ అనేది దేన్ని బేస్ చేసుకుని లైక్ యూజర్ ని తీసుకొని సో యూజర్ మీద మనం రిఫ్రెష్ టోకెన్ అనేది జనరేట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇష్యూ టోకెన్ అనేది చూద్దాం. టోకెన్ ఇష్యూ అండ్ సో ఇష్యూ టోకెన్ తీసుకున్నాం, రైట్? సో ఇష్యూ టోకెన్. సో యూజర్ ని పంపిస్తున్నాం, ఏ యూజర్ డీటెయిల్స్ అయితే పాస్ చేస్తున్నామో ఆ యూజర్ డీటెయిల్స్ తీసుకుంటాం. సో సెక్యూరిటీ కీలో లైక్ ఇది ఎన్కోడింగ్. సో ఎన్కోడింగ్ ఏం తీసుకున్నాం యాక్చువల్లీ జేడబ్ల్యూటీ కీ. వాట్ ఈస్ జేడబ్ల్యూటీ కీ? సో యాప్ సెట్టింగ్స్ డాట్ జేసన్ లో మనం జేడబ్ల్యూటీలో కీ అని తీసుకున్నాం, ఇష్యూర్ అని తీసుకున్నాం, అలాగే ఆడియన్స్ అని తీసుకున్నాం. సో ఈ కీని మనం ఇక్కడ దీనిలో పాస్ చేస్తున్నట్టు. సో ఇది మనకి ఇది యాక్సెస్ చేసుకున్నట్టు సెక్యూరిటీకి. నెక్స్ట్ వన్ క్రెడెన్షియల్స్. సో సెక్యూరిటీకి ఏదైతే మనం ఇస్తున్నామో సో అలాగే ఇది ఆధారంలోకి మనకి ఎన్క్రిప్షన్ అనేది చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ క్లెయిమ్స్ తీసుకుంటాం. సో క్లెయిమ్స్ లో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ నేమ్ లైక్ యూజర్ డాట్ ఐడి. సో యూజర్ డాట్ ఐడి మీన్స్ లైక్ ఇక్కడ యూజర్ డాట్ ఐడి. అండ్ నెక్స్ట్ వన్ యూజర్ నేమ్ అలాగే ఈమెయిల్ అండ్ అలాగే జేడబ్ల్యూటీ రిజిస్టర్ లైక్ మనకి జేడబ్ల్యూటీ
లైక్ ఏదైతే ఉంటుందో జేసన్ వెబ్ టోకెన్ జనరేట్ చేస్తాం మెథడ్ అనుకోండి. ఇది క్లెయిమ్ చేపిస్తున్నాం, లైక్ ఇది యూజర్ ఐడిని ఇస్తున్నాం దాంట్లోకి. అండ్ నా యూజర్స్ డాట్ రోల్ డాట్ ఫారెస్ట్. సో యూజర్ రోల్ మనం ఇక్కడ ఇటరేట్ అనేది చేస్తున్నాం. దట్ మీన్స్ చేసి వచ్చిన వాటిని క్లెయిమ్స్ కి మనం యాడ్ చేస్తున్నాం ఆ రోకి. రైట్. అండ్ నెక్స్ట్ వన్ ఇష్యూర్. లైక్ ఇష్యూర్ వచ్చేసి కాన్ఫిగరేషన్ డాట్ జేడబ్ల్యూటీ ఇష్యూర్. లైక్ ఏదైతే మనం ఇక్కడ కాన్ఫిగరేషన్ ఫైల్ లో తీసుకుంటున్నామో ఇష్యూర్ అండ్ అలాగే ఆర్ఐన్స్. సో సేమ్ అదే తీసుకున్నాం ఇక్కడ. అండ్ సో ఇది లేబుల్ అవుతుంది ష్యూర్ అనేది. సో కాన్ఫిగరేషన్ తీసుకుంటున్నాం, ఆడియన్స్ తీసుకుంటున్నాం, జేడబ్ల్యూటీ ఆడియన్స్. అలాగే క్లెయిమ్స్ వచ్చేసి ఇక్కడ డిఫైన్ చేసిన క్లెయిమ్ ఎక్స్పైర్. సో 30 minutes ఎక్స్పైర్ అవ్వాలి ఇది. సో యాక్సెస్ టోకెన్ ఇది. సో సైనింగ్ క్రెడెన్షియల్స్, లైక్ క్రెడెన్షియల్స్ అనేది మనం అనేది ప్రొవైడ్ చేస్తున్నాం, క్రెడెన్షియల్స్ అనేది. ఓకే. అండ్ నా రిటర్న్. సో సో సార్ చూద్దాం ఏమేమి ఎర్రర్స్, ఎర్రర్స్ ఏమన్నాయో చూద్దాం. సో ఎక్స్పెక్టెడ్ జనరల్ టోకెన్. సో నెక్స్ట్ జనరేట్ టోకెన్ కూడా మనం ఇక్కడ ఇచ్చేద్దాం. జనరేట్ టోకెన్, టోకెన్ జనరేషన్ మెథడ్. రైట్. సో ఎర్రర్ తగ్గింది. సో రీఫ్రెష్ టోకెన్, అలానే రీవోక్ టోకెన్. ఇది రీఫ్రెష్ టోకెన్ అండ్ ఇది రీవోక్ టోకెన్. అండ్ నా ఎర్రర్స్ ఏమున్నాయి ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. సో ది నేమ్ టోకెన్ డజంట్ ఎగ్జిస్ట్. టోకెన్ అనేది ఎగ్జిస్ట్ లేదు అంటుంది. సో మనం ఇక్కడ ఇష్యూ టోకెన్ లో ఏమి ఇస్తున్నామో చూడాలి. నో. సో ఇది కూడా మనం ఇష్యూ అన్నాం, అలా కాదు, లైక్ వ్యార్ టోకెన్. సో టోకెన్ తీసుకొని జేడబ్ల్యూటీ సెక్యూరిటీ టోకెన్ అనేది మనం జనరేట్ చేస్తున్నాం. అండ్ నౌ సో ఇక్కడ వచ్చేసి మనకి ఇష్యూర్. ఇష్యూర్ ఎక్కడి నుంచి తీసుకుంటాం? సో కాన్ఫిగరేషన్, కాన్ఫిగరేషన్ ఎలా రీచ్ చేస్తాం? సో కాన్ఫిగరేషన్, ఇష్యూర్, ఇష్యూర్ యూఆర్, అలాగే ఆడియన్స్, పర్టికులర్ యూఆర్. సో జేడబ్ల్యూ2 ఇష్యూర్, జేడబ్ల్యూటీ ఆడియన్స్. రైట్. అండ్ అలాగే క్లెయిమ్స్ అనేది మనం ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకున్నాం. అలాగే ఎక్స్పైరీ డేట్ అండ్ సిగ్నల్స్ వచ్చేసి సైనింగ్ క్రెడెన్షియల్స్ వచ్చేసి మనం ఇక్కడ తీసుకున్నాం క్రెడెన్షియల్స్ అనేది. రైట్. సో ఫైనల్ గా టోకెన్ మనం ప్రొవైడ్ చేస్తాం. సో దట్ మీన్స్ ఇప్పుడు ఇది వచ్చేసి మనకి టోకెన్ అనేది జనరేట్ అవుతుంది ఈ మెథడ్ యూస్ చేయడం. నెక్స్ట్ వన్ వచ్చేసి జనరేటింగ్ రీఫ్రెష్ టోకెన్. అగైన్ మళ్ళీ జనరేట్ చేస్తున్నాం. సో రాండమ్ నెంబర్, రాండమ్ నెంబర్ అదే లైక్ న్యూ బైట్ అంటే లైక్ ఇది వచ్చేసి మనకి బయట అరే. సో ఇది వచ్చేసి మనకి ర్యాండమ్ గా మనకి క్రియేట్ చేస్తుంది డేటాని, లైక్ మనం ఇది దీనిలోకి తీసుకుంటున్నాం. అండ్ నా సో ర్యాండమ్ జనరేటర్ లైక్ ఇది మళ్ళీ క్రిప్టోగ్రఫీ నుంచి తీసుకున్నాం. సో క్రియేట్ చేస్తుంది అండ్ ఈ ర్యాండమ్ గా జనరేటర్ తీసుకొని అండ్ దాన్ని 64 బ్రేస్ లోకి కన్వర్ట్ చేస్తున్నాం ర్యాండమ్ నెంబర్ అనేది. రైట్. సో దట్ మీన్స్ ఇది రీఫ్రెష్ టోకెన్ అనేది జనరేట్ అవుతుంది. రిఫ్రెష్ టోకెన్ అండ్ నెక్స్ట్ వన్ రిఫ్రెష్ టోకెన్. నెక్స్ట్ ఏం చేస్తాం అనేది చూద్దాం. సో బేస్డ్ ఆన్ ది రిక్వెస్ట్, రిఫ్రెష్ టోకెన్ రిక్వెస్ట్ ని బేస్ చేసుకొని లైక్ సపోజ్ ఇది నల్ అయితే మనకి రిఫ్రెష్ టోకెన్ ఇస్ రిక్వైర్డ్ అని చెప్పి సమ్ బ్యాడ్ రిక్వెస్ట్ అనేది ఇస్తున్నాం. అండ్ అలాగే సో టోకెన్ సర్వీసెస్ నుంచి రిట్రీవ్ యూజర్ నెంబర్ రిక్వెస్ట్ టోకెన్. సో ఇక్కడ ఇది మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం టోకెన్ సర్వీసెస్ అనేది. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే రిక్వెస్ట్ డాట్ రిఫ్రెష్ టోకెన్. సో రిక్వెస్ట్ ఏదైతే పంపిస్తున్నామో దానిలో రిఫ్రెష్ టోకెన్ పంపిస్తాం. సో దట్ మీన్స్ యూజర్ నేమ్ అనేది మనకి ఇక్కడ గెట్ చేసుకుంటాం. సపోజ్ యూజర్ నేమ్ అనేది నల్ అయింది అనుకున్నాం, సో అప్పుడు ఇన్వాలిడ్ రిఫ్రెష్ టోకెన్. అదర్వైజ్ యూజర్ నేమ్ తీసుకొని మనం యూజర్ స్టోర్ లో యూజర్స్ లో చెక్ చేసినాం యూజర్ స్టోర్ లో. సో సపోజ్ యూజర్ అనేవాడు ఎగ్జిస్టింగ్ ఉన్నాడా అని చెప్పేసి. రైట్. సో యూజర్ లైక్ లేకపోతే ఇన్వాలిడ్ యూజర్ అని ఇస్తాం. సో అదర్వైజ్
యూజర్ అనేవాడు ఎగ్జిస్టింగ్ ఉంటాయి. సో యాక్సెస్ టోకెన్ ఇష్యూ యాక్సెస్ టోకెన్ ఫర్ యూజర్. సో ఎక్కడైతే ఈ యూజర్ ని మనం పంపిస్తున్నామో ఇష్యూస్ యాక్సెస్ టోకెన్, దట్ మీన్స్ నథింగ్ బట్ ఇష్యూస్ యాక్సెస్ టోకెన్. సో యాక్సెస్ టోకెన్ అనేది ఇష్యూ చేయబడుతుంది. అలాగే న్యూ రిఫ్రెష్ కి సో జనరేటర్ రిఫ్రెష్ టోకెన్. సో దట్ మీన్స్ జనరేటర్ రిఫ్రెష్ టోకెన్ మీన్స్ మనకి ఎక్స్పైర్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ మళ్ళీ క్రియేట్ చేస్తాం చెప్తాం కదా. సో అలా ఎక్స్పైర్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ దాన్ని జనరేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ సర్వీసెస్ లో సేవ్ రిఫ్రెష్ టోకెన్ కాల్ చేస్తున్నాం. రిఫ్రెష్ టోకెన్ ని అలాగే ఈ యూజర్ నేమ్ ని మళ్ళీ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఫైనల్ గా ఓకే. సో ఓకే ఆబ్జెక్ట్ తీసుకుంటాం, ఎందుకంటే ఇది డేటా సమ్ డేటా అనేది రిటర్న్ చేసింది కాబట్టి. సో యాక్సెస్ టోకెన్ ఇంటూ యాక్సెస్ టోకెన్ లైక్ ఇట్స్ ఎనానమస్ మెథడ్స్, ఎనానమస్ పారామీటర్స్ లైక్ అలానే న్యూ రిఫ్రెష్ టోకెన్ ఏదైతే క్రియేట్ అయిందో అది రైట్. అండ్ నెక్స్ట్ వన్ రీవర్క్. రీవర్క్ మీన్స్ లైక్ మనం రద్దు చేయడం. సపోజ్ మనకి రిక్వెస్ట్ నుంచి తీసుకొని లైక్ రిజల్ట్ టోకెన్ చేసి రీ లైక్ ఈ పర్టికులర్ రీఫ్రెష్ టోకెన్ దగ్గర మనకి డేటా అనేది వచ్చింది అనుకోండి, ఈ రిజల్ట్ వరకు వస్తుంది. సో అగైన్ ఇక్కడ రీవోక్ ఫ్రెష్ టోకెన్ ఏం తీసుకున్నాం మనం, రీవోక్. సో టాస్క్ బూలియన్, దట్ మీన్స్ ఇది ఎగ్జిస్టింగ్ ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. సో అందుకని మనకి ఇక్కడ రిజల్ట్ కూడా బూలియన్ టైప్ లో ఉంది. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, రిజల్ట్ నాట్ ఈక్వల్స్ అంటే కండిషన్ ఫాల్స్ అయితే అప్పుడు ఏం చేస్తున్నాం అంటే టోకెన్ ఐ మీన్ కరెక్ట్ అయింది అనుకోండి, అది టోకెన్ అంటే టోకెన్ రద్దు చేస్తాం, అదర్వైజ్ లైక్ సమ్ మెసేజ్ పాస్ చేస్తున్నాం. సో దీని అంతా కూడా ఒకసారి మనం ఏం చేద్దాం అంటే త్వరగా రన్ చేసి చెక్ చేద్దాం. సో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ ఒకటి చూద్దాం, అడ్మిన్ అండ్ పాస్వర్డ్ తీసుకున్నాం ఒకటి. సో అలాగే డేటాబేస్ లో కూడా క్రియేట్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఇనిషియల్ గా దీనిలో ఏమీ లేదు. ఏం చేస్తున్నానంటే డీబగ్ చేస్తున్నా. సో లాగిన్, ఫస్ట్ లాగిన్ రైట్, యూజర్ నేమ్ అడ్మిన్ అండ్ పాస్వర్డ్ కూడా పాస్వర్డ్. సో ఎగ్జిక్యూట్. సో యాక్సెస్ టోకెన్ అనేది జనరేట్ అయింది అండ్ అలాగే రీఫ్రెష్ టోకెన్ అనేది కూడా మనకి జనరేట్ అయింది. సో ఇక్కడ రీఫ్రెష్ టోకెన్, సో రీఫ్రెష్ టోకెన్ అంటే లైక్ మనకి సపోజ్ యాక్సెస్ టోకెన్ అనేది ఎక్స్పైర్ అయినప్పుడు మనం ఏం చేస్తాం, రీఫ్రెష్ టోకెన్ మనం దానిలోకి పంపిస్తాం రైట్. సో రీఫ్రెష్ టోకెన్ మనం అది మొత్తం కాపీ చేసుకున్నాం. సో నేను ఇక్కడ ఇస్తాను రీఫ్రెష్ టోకెన్. సో ఎప్పుడైతే రీఫ్రెష్ టోకెన్ అనేది నేను ప్రొవైడ్ చేసి again నేను ఎగ్జిక్యూట్ కొడుతున్నాను, ఇక్కడ వచ్చేసి నాకు again మళ్ళీ ఇంకొక యాక్సెస్ టోకెన్ అండ్ అలాగే రీఫ్రెష్ టోకెన్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి యాక్సెస్ టోకెన్ ఎఫ్విపి, ఇక్కడ వస్తే వాటికి బిఏ అంటే దట్ మీన్స్ ఫస్ట్ రిఫ్రెష్ టోకెన్ ఏదైతే పంపిస్తున్నామో పంపించిన తర్వాత యాక్సెస్ టోకెన్ అలాగే పాసిబిలిటీ ఉంటే రిఫ్రెష్ టోకెన్ అనేది మనకి ఇక్కడ వస్తుంది అంటే జనరేట్ అవుతుంది. అండ్ సో ఇక్కడ ఆల్రెడీ జనరేట్ అయింది కదా, సపోజ్ దాన్ని నేను ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే సపోజ్ దాన్ని క్యాన్సిల్ చేయాలనుకున్నా రిఫ్రెష్ టోకెన్ అండ్ నౌ సపోజ్ నేను ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నాను దీన్ని, రీవోక్ దట్ మీన్స్ క్యాన్సిల్. సో దట్ మీన్స్ ఎగ్జిక్యూట్. సో దట్ మీన్స్ టోకెన్ రీవోక్ ఉండాలి, టోకెన్ రీవోకెన్. సో అన్న డేటాబేస్ లో ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ మనకి క్రియేట్ అయిన లైక్ ఎఫ్విపి అనే టోకెన్ ఏదైతే జనరేట్ అయిందో అది అది వచ్చేసి మనకి నార్మల్ గా డిస్ప్లే అవుతుంది, అంటే డేటాబేస్ లో స్టోర్ అయింది. అదర్వైజ్ లైక్ అలా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దాం అంటే మళ్ళీ లాగిన్ చేద్దాం. సో రీఫ్రెష్ టోకెన్ అనేది ఒకటి వచ్చింది రైట్. సో రీఫ్రెష్ టోకెన్ నేను తీసుకున్నాను, డేటాబేస్ లో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇది y/4 అని వచ్చింది కదా, అది రిఫ్రెష్ టోకెన్. అండ్ నా నెక్స్ట్ ఏం చేద్దామంటే రిఫ్రెష్ టోకెన్ నేను కాపీ చేసుకున్నాను కదా. అండ్ నెక్స్ట్ వన్ రిఫ్రెష్ టోకెన్. సో టోకెన్ ని మనము రిఫ్రెష్ టోకెన్ ఏదైతే ఉంటుందో
ఆల్రెడీ ఫస్ట్ మనకు ఒకటి వచ్చింది కదా, సో దాన్ని ఏం చేస్తున్నానంటే అగైన్ ఈ రీఫ్రెష్ టోకెన్ పంపిస్తే మళ్ళీ again నాకు యాక్సెస్ టోకెన్ అంటే అలాగే కొత్త రీఫ్రెష్ టోకెన్ అనేది కూడా జనరేట్ అవుతుంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో అగైన్ నాకు ఇక్కడ కొత్తది క్రియేట్ అయింది. సో ఇక్కడ వచ్చేసి YY4 అని ఉంది, ఇక్కడ వచ్చేసి నాకు 6JQ అని ఉంది. అన్న ఈ కేసులో డేటాబేస్ లో స్టోర్ అవుతుందా లేదా చూద్దాం. అంటే న్యూగా క్రియేట్ అయింది రైట్. సో చూడండి 6JQ, ఇది కూడా మనకు ఆల్రెడీ డేటాబేస్ లో మనకు క్రియేట్ అయింది, అంటే న్యూ టోకెన్ అనేది. అండ్ నా ఇప్పుడు ఏదైతే న్యూ టోకెన్ జనరేట్ అయిందో, సపోజ్ ఆ టోకెన్ టైం అనేది ఎక్స్పైర్ అయింది అనుకో, సపోజ్ మనం క్యాన్సిల్ చేయాలంటే చేయొచ్చు. సో మనం ఆల్రెడీ రాసాం కదా రీవర్క్ టోకెన్ అని. అండ్ నా ఈ కేసులో చూద్దాం. సో ఎప్పుడైతే నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ అనేది చేస్తున్నానో టోకెన్ ఇన్వోక్డ్ అనొచ్చు. సో ఇప్పుడు డేటాబేస్ లోకి వెళ్ళాం, చూడండి ఇక్కడ మనకి 3 ఉన్నాయి. అండ్ సో ఇప్పుడు చూడండి నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో 2 టోకెన్ ఫస్ట్ టోకెన్ ఏదైతే జనరేట్ చేశాను, సెకండ్ రీఫ్రెష్ టోకెన్ యూజ్ చేసి జనరేట్ చేస్తున్నాను. టోకెన్ ఏదైతే ఉందో దాన్ని క్యాన్సిల్ చేస్తాను. డేటాబేస్ నేర్చుకోవడానికి మూవ్ అయిపోయింది రైట్. డేటాబేస్ నుంచి కూడా నాకు రిమూవ్ అయింది. సో ఇది నార్మల్ పోస్ట్ మ్యాన్ కానీ లెక్స్ మ్యాన్ కానీ ఇలా మనం చెక్ చేసుకునే పద్ధతి. సో రిఫ్రెష్ టోకెన్ ఎలా జనరేట్ అవుతుంది, ఎలా వర్క్ చేస్తామనేది చూసాం. సపోజ్ పర్టికులర్ ఇంకొకటి క్లయింట్ అప్లికేషన్ తీసుకొని క్లయింట్ అప్లికేషన్ లో ఎలా యూజ్ చేస్తామో రైట్. అంటే ఒక అప్లికేషన్ లో ఈ సెక్యూరిటీ లెవెల్ అనేది మనం ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అప్పుడు అప్లికేషన్ లో ఉన్న పేజెస్ మీద మనం ఎలా వర్క్ చేస్తాం ఏంటి అనేది లైక్ తర్వాత అంటే దాని డిపెండింగ్ అనమాట మనకి. సో ఆ క్లయింట్ అప్లికేషన్ నుంచి మనం ఈ URL కాల్ చేసుకొని సో దీనిలో లైక్ మనం ఏదైతే కంట్రోలర్స్ క్రియేట్ చేస్తాం, అంటే ఇప్పుడు మనం ఇక్కడ అథెంటికేషన్ కంట్రోలర్ అని చెప్పేసి ఇలా ఇచ్చున్నాము. లైక్ ఇదంతా అథెంటికేషన్ సంబంధించి. సో తర్వాత వచ్చేసి మనకి ఏదైనా సపరేట్ సపోజ్ యూజర్ కి సంబంధించి మనం ఒక కంట్రోలర్ తీసుకొని సో దాంట్లో మనం లైక్ మనకు కావాల్సిన మెథడ్స్ ఇంప్లిమెంట్ చేసి సో ఒక్కొక్క మెథడ్ యాక్సెస్ చేసుకునే ముందు లైక్ మనం ఈ అథెంటికేషన్ ఆల్గరిథం కాన్సెప్ట్స్ ని ఇంప్లిమెంట్ చేసుకుంటాం. దట్ మీన్స్ ఎప్పుడైతే ఆ పర్టికులర్ వ్యూలోకి వెళ్తుందో, అంటే దట్ మీన్స్ మనకి ఆ యాక్షన్ మెథడ్ లోకి వెళ్తుందో ఇవన్నీ చెక్ చేసుకుంటే సో రీఫ్రెష్ టోకెన్ యాక్టివ్ లో ఉందా, యాక్సెస్ టోకెన్ అనేది కూడా యాక్టివ్ లో ఉందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత దానిలోకి వెళ్తుంది. అది కూడా బేస్డ్ ఆన్ రోల్స్, అంటే మనం లాగిన్ అయిన తర్వాత వాటికి ఉన్న రోల్స్ ని బేస్ చేసుకొని మనకి ఈ రీఫ్రెష్ టోకెన్స్ ఇవన్నీ ఫస్ట్ అథెంటికేషన్ సర్వర్ నుంచి జనరేట్ అవుతాయి కదా. సో తర్వాత క్లయింట్ రిక్వెస్ట్ అనేది రీసోర్స్ సర్వర్కి వెళ్తుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే అథెంటికేషన్ జరిగి తర్వాత మనకి యాక్సెస్ అనేది ఉంటే లైక్ పర్టికులర్ యాక్షన్ మనల్ని ఎగ్జిక్యూట్ చేసే రిజల్ట్ మనకి ఇస్తుంది రైట్. సో ఇది రిక్వెస్ట్ టోకెన్ అండ్ అలాగే యాక్సెస్ టోకెన్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది కాన్సెప్ట్ క్లియర్. సో కాన్సెప్ట్ అయితే అర్థమైంది నేను అనుకుంటున్నాను. అండ్ ఈ కాన్సెప్ట్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్